నమస్కారం. శ్రీ చదివే పున్నాగపూలు నవలను విని ఆనందిద్దాం. చాగంటి కోటేశ్వరరావు గారు ధనము, ధర్మము, ప్రాముఖ్యము గురించి చెబుతున్నారు. వేదమూలం ఇదం బ్రాహ్మ్యం, భార్యామూలం ఇదం గృహం, కృషిమూలం ఇదం ధాన్యం, ధనం మూలం ఇదం జగత్. ధనం ద్వేషించవలసిన విషయం కాదు, అది ఆర్జించవలసినదే అని శాస్త్రం చెబుతోంది. డబ్బు సంపాదించడం తెలియకపోతే తల్లి కూడా నిందిస్తుంది, స్నేహితులు పారిపోతారు, భార్య గౌరవించదు, బిడ్డలు ఆప్యాయత చూపరు. ఉద్యోగం పురుషధర్మం. జంతువులకు తమను తాము రక్షించుకునే సాధనాలు వాటి శరీరంలో ఉంటే వాటికి లేని బుద్ధి మనిషికి ప్రసాదించాడు భగవంతుడు. ధనం ఈశ్వరుడి సృష్టిలోని పదార్థం కాదు. ఈశ్వరుడి సృష్టికి విలువలు మారవు. మనిషి దానికి ఖరీదు కట్టినప్పుడే సమస్య. జామకాయ ఇండియా అయినా అమెరికా అయినా ఒకటే రుచి, కానీ డాలరు, రూపాయికి వేరే వేరు ఖరీదులు. పోవర్టీ స్టార్టెడ్ విత్ ఏ రూపీ అన్నాడొక మహానుభావుడు. భోగం ఎవరి స్థాయిని బట్టి వారికి ఉంటుంది. డబ్బు ఎలా వస్తోంది అన్నది మర్చిపోయి డబ్బు ఎంత వస్తోంది అనగానే ధర్మానికి దూరం అయినాడు. అదే గుర్తు. కుప్పలు కుప్పలుగా సంపాదిస్తాడు. వింటున్న కాంతానికి ఆ గదిలో నల్లమూటలు గుర్తుకు వచ్చాయి. భోగానుభవం ముందు ధర్మం అధర్మం ఉండదు. నిషిద్ధ కర్మ పాపభీతి ఉండవు. భోగస్థానాలు భగవంతుడు సృష్టించాడు. గులాబీ సౌరభం, చందనం చెట్టు, వీణ వేణువు, సంగీతం, పర్వతాలు ఇవన్నీ అనుభవించే ఉపకరణాలు కూడా చేతిలో పెట్టాడు. ఒక్కటే నియమం. ఈ భోగాల అనుభవం ఈశ్వర ప్రసాదం అనుకుంటే అందులో విశ్వమానవ ప్రేమ ఉంటుంది, హింస ఉండదు. తృష్ణ అన్న మాటకు అర్థం తన భోగం, తన సంతోషం కోసం అక్కర్లేనివన్నింటినీ పాపాలు చేసి చేర్చుకోవడం. అర్థమైందా? సీడీ ఆపుతూ అన్నది ఆ వృద్ధురాలు. తృష్ణ కోరికలనే పాము పిల్లల్ని పెడుతుంది. అవి కాలికి బంధనాలై వదిలిపెట్టవు. వదిలించుకోబోతే కాటేస్తాయి. ఇదే పరిస్థితి ఇప్పుడు నీ భర్తది, నీ తమ్ముళ్ళది, నీ చిన్న కొడుకుది. ఆ జ్ఞానవృద్ధురాలి కళ్ళు మెరుస్తున్నాయి. అమ్మ ముసలమ్మ అనుకున్నది కాంతం. చిన్నప్పుడు తోటకూర దొంగతనం చేసినప్పుడే నన్ను నువ్వు అదిలించి ఉంటే ఈనాడు నాకు ఈ గజదొంగనన్న నీచమైన పట్టం, ఈ ఉరిశిక్ష ఉండేవా అని దగ్గరకు వచ్చిన కన్నతల్లి చెవి కొరికాడు ఒక నిందితుడు అని కథ చెప్పారు. కానీ చెబితే ఆగే గుణం ఆ పిల్లవాడికి లేకపోయినా, నా బిడ్డ అన్న మమకారం కళ్ళు మూసేసిన ఇది జరగదు కదా. గోర్కి అమ్మలాగా బిడ్డను చంపేసే శక్తి చాలా తక్కువ మంది తల్లులకు ఉంటుంది. కళ్ళనీళ్లు తుడుచుకుంటూ అన్నది ఆ మాతృహృదయం. ఆవిడ కాంతానికి బాగా అర్థమవుతోంది. పిల్లల్ని ప్రేమతోనూ మన కలలతోనూ పెంచుతాము. మేము పడ్డ కష్టం మా పిల్లలు పడకూడదని, మనకు లేని ప్రతి సుఖం పిల్లలకు ఇద్దామని ప్రయత్నిస్తాము. నేను మామూలు క్లర్కు కొడుకునే కాంతం. నేను సైకిల్ మీద వెళ్ళాలంటే ఆశ్చర్యం లేదు. కానీ నా బిడ్డలు డబ్బు ఉన్నవారి పిల్లలు. వాళ్ళు కారులోనే వెళతారు అని భర్త మొదటి కారు కొన్నప్పుడు విని ఓ ముచ్చట పడిపోయింది కాంతం. పిల్లలు కారులో స్కూలుకు వెళ్తుంటే భర్త ముఖంలో గర్వంతో కూడిన ఆనందం చూసి మురిసిపోయేది. కానీ అది అక్కడ ఆగలేదు. భర్త హోదా పెరిగిన దగ్గర నుంచి కార్ల ఖరీదులు పెరిగాయి, హోదాలు పెరిగాయి. ముచ్చట కాస్త హోదా, హోదా కాస్త అవసరంగా పెరిగింది. ఇప్పుడు ఆడదానికి ఎప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవడం, భర్తను అనుసరించడం, పిల్లల్ని ప్రేమించడం, అతిథుల్ని ఆదరించడం, ఇదే ఇల్లాలితనం అని చెప్పారు. తను కానీ, తన అత్తగారు కానీ, తన తల్లి కానీ ఇట్లాగే ఉన్నారు. తమ గురించి ఆలోచించుకోవడమో, తప్పు ఒప్పు గురించి చర్చల్లో, ధర్మం అధర్మం గురించి ఆలోచనో సాధారణంగా మంచి ఇల్లాళ్లకు సంబంధం లేని విషయాలుగా మాట్లాడతారు అందరూ. కానీ ఆ ఇల్లాలితనానికి పరిణామం ఇదే అయితే ఇప్పుడు మానవ ధర్మశాస్త్రాలు తిప్పి రాయొద్దు. భర్తో పిల్లలో అధర్మంగా ఉంటే ధైర్యంగా చెప్పి తన బ్రతుకు తాను బ్రతికే అవకాశం సంఘం ఆడదానికి ఇచ్చినప్పుడు ఈ పరిస్థితి ఇలా ఉంటుందా? 6000 జీతగాడైన కొడుకు
10 కాసుల పేరు తెచ్చి బహుమతిగా ఇస్తే ఎక్కడిది బాబు అని అడగని తల్లి, తన హోదాకు మించిన బహుమతులు భర్త తెస్తే మురిసిపోతూ కట్టుకుని పెట్టుకుని తిరిగే భార్యలు ఎక్కడివి, నాకు ఎందుకు, దీని వలన వచ్చే ప్రమాదం నీకు అర్థమవుతోందా అనే సంస్కారవంతులైన భార్యలు ఉండే సమాజం తయారైతే ఏ పనైనా చేసి సంసారాన్ని పోషించుకోవడం నా ధర్మం అనుకునే ధోరణిలో అపరాధాలు చేసి శిక్షలు పాలయ్యే మగవారు చాలా తక్కువ అయిపోవచ్చేమో. ఫోన్ చేసి కొడుకును రమ్మన్నది ముసలామె. అరగంట తర్వాత ఏమిటమ్మా అంటూ వచ్చాడు భర్త. అర్జెంటు పనులున్నాయని పారిపోకు, మాట్లాడకుండా కూర్చో గదమాయించింది తల్లి. నిజంగా పనులు? నసిగాడు భర్త. అంత పెద్ద మంత్రి అమ్మ దగ్గర నసగడం చూసి నవ్వు వచ్చింది కాంతానికి. చూడు, నువ్వు నన్ను ఉద్ధరించే పనులు చెయ్యడం లేదు, పోనీ సంఘాన్ని ఉద్ధరించే పనులు చేస్తున్నావా అంటే అది నీ మనసుకే తెలుసు, అవునా? మాట్లాడలేదు మంత్రిగారు. కాంతానికి కేన్సరు, 6 నెలల కన్నా బ్రతకదు అన్నారట. తెలుసా నీకు? తెలుసమ్మా, అందుకే అమెరికా పంపించి వైద్యం చేయించాలని ఇప్పుడు ఆ విషయాలు మాట్లాడడానికే ఎవరినో రమ్మన్నాను. అన్నీ అరేంజ్ చేస్తారు. వైద్యానికి కూడా బ్రోకర్లేమిటిరా? అది ఎక్కడికి వెళ్ళదు. బ్రతికున్న కొద్ది రోజులు మన దేశంలోనే ఉంటుంది. అక్కడ వాళ్ళు తగ్గిస్తారన్న గ్యారెంటీ ఏమీ లేదు. ఎవరూ లేని అనాథల నా కోడలు ఆ తెలియని మట్టిలో కలిసిపోవడం నాకు ఇష్టం లేదు. ముందు దానికి ఇష్టం లేదు. అవునా కాంతం? చిన్న పిల్లలా గబగబా తలుపేసింది కాంతం. జాలి వేసింది భిక్షపతికి. ఆమెనే చూస్తున్నాడు. నెరుస్తున్న జుట్టు, కళ్ళ కింద నీడలు. ఏ క్షణాన చెయ్యి జారిపోతుందో. ఎప్పుడు తన మాట కాదనని ఇల్లాలు. ఒకవేళ కాదని ఉంటే, ఎదురు తిరిగి ఉంటే తను చాలా చేసేవాడు. ఏం కావాలి కాంతం నీకు? చెప్పు, నన్ను ఏం చెయ్యమంటావో? అతని గొంతులో ఆప్యాయతకు కరిగిపోయింది కాంతం. బోరున ఏడ్చింది. గబాల్న లేచి దగ్గరకు తీసుకున్నాడు భర్త. అతని కౌగిలిలో ఆప్యాయంగా వెన్ను నిమురుతున్న అత్తగారి స్పర్శతో, భగవంతుడా, నన్ను ఇప్పుడే ఇలాగే తీసుకువెళ్ళిపో ప్రార్థించింది కాంతం. అలా జరగదుగా. దేని లెక్కలు దానివే. కాసేపటికి తమాయించుకున్నది. నేను అమెరికా వెళ్ళను. డాక్టర్ జీకే హాస్పిటల్లో జాయిన్ అయిపోతాను. అట్లాగే కాని. నీకు ఏది ఇష్టమో అదే అలా చెయ్యి. అదే నాకు కావాలి ప్రేమగా అన్నాడు కన్నీళ్లతో భర్త. ప్రపంచానికి శత్రువులకు అరవీర భయంకరుడన్న పేరు తెచ్చుకున్న అతనిలో ఈ ఛానల్ ఉన్నదన్న విషయం ఎవరికీ తెలియదు. ప్రతి మనిషి జీవితంలోని టీవీలో ఉన్నట్లు చాలా ఛానళ్ళు ఉంటాయి. రిమోట్లో ఏది నొక్కితే ఏ ఛానల్ వస్తుందో తెలుసుకోవడం ఒక రకమైన జ్ఞానం అయితే, ఒక ఛానల్ చూసి మరొక ఛానల్ కూడా అట్లాగే ఉంటుందన్న అజ్ఞానం నుంచి బయటపడి ఏ ఛానల్ విలువ, వీక్నెస్ ఆ ఛానల్వే అని తెలియడం మరొక రకమైన జ్ఞానం. మరొక విషయం, నా తమ్ముడు వెధవలు ఇద్దరు నా దగ్గరకు వచ్చారు. నేను చచ్చిపోతానన్న భయం కన్నా వాళ్ళ ఫ్యూచర్ ఏమైపోతుందో అన్న భయం వాళ్ళది. కచ్చగా చెబుతోంది కాంతం. మీ హోదా, పదవి, డబ్బు చూసి ఇదంతా వాళ్ళదే అన్న భ్రమలో చాలా వాటిల్లో ఇరుక్కున్నారట. పిల్లలు చిన్నవాళ్ళు. నా మరదళ్ళ అజ్ఞానం, అహంకారం నాకు తెలుసు. తల పంకించాడు భర్త. డబ్బు సహాయంతో బయటపడేయించడం, పిల్లల చదువుల సంగతి మాత్రం చూడండి. నేను ఈ ఇంటి నుంచి వెళ్ళిపోగానే వాళ్ళు ఈ ఇంటి ఛాయలకు కానీ హాస్పిటల్కి కానీ రాకూడదు. ఇది మీ అక్క ఆఖరి కోరిక అని చెప్పండి. మీ బ్రతుకు మీరు బ్రతకండి. నా పేరు ఎక్కడన్నా ఉపయోగించుకున్నారా మీ అంతు చూస్తానని బెదిరించండి. మీ మాట కాదంటే నిజంగా అంతు చూడండి. ఏమాత్రం మొహమాటం వద్దు. మరొకసారి వాళ్ళు బాగుపడే అవకాశం ఇచ్చి చూడండి. ఈ పడగ నీడ నుంచి బయటపడితే గాని వాళ్ళు బాగుపడరు. ఆవేశంగా, కోపంగా తనను ఈ పరిస్థితుల్లో పెట్టిన పుట్టింటి వాళ్ళను తలుచుకుని అసహ్యించుకుంటూ మాట్లాడే కాంతంలో అతనొక కొత్త వ్యక్తిని చూస్తున్నాడు. అత్తగారు అర్థమైంది అన్నట్లు తల పంకించింది. కాంతం, నీ తల్లి తండ్రి చాలా మంచివాళ్ళు. వాళ్ళ పిల్లలు తలో రకమయ్యారు. నువ్వు నీ చుట్టూ జరుగుతున్న
ఈ గందరగోళాన్ని సహించడం తప్ప ఏ పాపమూ చెయ్యలేదు. కానీ ఏది పుణ్యమో ఏది పాపమో ఒక స్థితి తర్వాత దాకా తెలియదు. ఒక మనిషి కోపంతో పొడి చేస్తే హత్య, 10 మంది చేస్తే దొమ్మి, 100 మంది ఒక తప్పును ఎదిరించి పోరాడి 10 మందిని చంపితే అది ఉద్యమం. ఆ ఉద్యమం నాయకుడికి పదవి వస్తే గౌరవం, ఆ పదవిలో గొప్ప అధికారం వస్తే నియంతగా మారొచ్చు. అప్పుడు అతను ఏం చేసినా రైట్ అనక తప్పదు జనానికి. లేకపోతే చంపేస్తాడన్న భయం ఉంటుంది. ఆ వ్యక్తి అధికార దాహంతో ఆలోచించకుండా బ్రతికితే అలా చచ్చిపోతాడేమో, కానీ ఆలోచించడం ప్రారంభిస్తే చాలా పెద్ద సమస్య. ఎందుకంటే ఈ అధికారమనే ముక్కోనపు పర్వతం మీద ఒంటికాలితో నిలబడడానికే చోటు ఉండాలి. మరొకరితో పంచుకునే ఆ స్థితి ఉండదు. ఇక రెండో పాదానికి కూడా చోటివ్వని పరిస్థితి. కానీ ఈ ఒంటికాలి మీద అధికార దాహతపస్సు ఎన్ని రోజులు సాగుతుంది? ఆశ్చర్యపోయి వింటున్నారు అతని తల్లి, భార్య. అతడిలో ఈ ఛానల్ ఈ మధ్యకాలంలో ఎవరూ చూడలేదు. చూడాలని ప్రయత్నం కూడా చెయ్యరు. ఉందని తెలియదు కదా. తనను ప్రాణంగా ప్రేమించిన ఇల్లాలు భయంకరమైన వ్యాధిపాలై 6 నెలల కన్నా బ్రతకదు అని తెలియడంతో అతనిలో ఆ ఛానల్ తలుపు బలవంతంగా తెరుచుకున్నది. ఇంతకీ మనం ధర్మం అధర్మం గురించి మాట్లాడుతున్నాము కదూ. మీ తమ్ముళ్ళు ఎలా పుట్టారో అనుకుంటున్నావు. ఎవరో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు కాదు. పరిస్థితులు, వాతావరణం మేనకలాగా భ్రమింపచేస్తే చెడని విశ్వామిత్రుడు ఉండడు. నా హోదా, అదుపులేని డబ్బు, నోరెత్తని నీ మాతృప్రేమ, మహిమ కలిసి ఏం చేశాయో తెలుసా? మన చిన్న కొడుకును జైలుపాలు చేశాయి. అదేమిటి? ముసలమ్మ ఉలిక్కిపడింది. ఆశ్చర్యంగా వింటోంది కాంతం. అదే మరి. టీవీ చూడలేదా? తాగిన మత్తుమందు మత్తో పసిపిల్లల మీద కారు ఎక్కించాడు. ఇదిగో అది సరిదిద్దడానికే వెళుతున్నాను, వెళ్ళొద్దు అని అరిచింది కాంతం. తప్పదు కదా అన్నాడు భిక్షపతి. శుభ్రంగా తప్పుతుంది. ఆ పసిపిల్లల ప్రాణాలు వెనక్కి తేగలమా? వాడిని రక్షిస్తే ఏం చేసినా సహిస్తామనుకుంటాడు. మనం సహిస్తే భగవంతుడు మనని, వాడిని కూడా శిక్షించడు కచ్చగా అన్నది కాంతం. 6 నెలల్లో చచ్చిపోతానని తెలిసి వచ్చిన మార్పా ఇది? మామూలుగా అయితే ఎట్లాగో అట్లా నా పిల్లాడిని బయటకు తీసుకురండి అనేది తను చేసేవాడు. ఇదేం మార్పు? వాళ్లకు ఏదన్నా దారి చూపించండి. ఎన్నాళ్ళు ఆ మేకతోక ఉద్యోగాలు అని అంటే ఆవిడ తమ్ముళ్లకు లేని అర్హతలు అంటగట్టి ఏమిటేమిటో చేశాడు. ఇవాళ వాళ్ళ గురించి తనకు తెలిసిన ధర్మం చెబుతోంది. కొడుకు గురించి నిర్ణయం చెబుతోంది. నవ్వొచ్చింది భిక్షపతికి. తన మీద అవినీతి ఆరోపణలు వస్తే భార్యను తన స్థానంలో ఉంచాడు ఒక మంత్రి. వంటింట్లో చపాతీలు చేసుకుంటూ భర్త రా అనగానే గబగబా చేతులు కడుక్కుని వచ్చి ప్రమాణ స్వీకారం చేసింది. భార్య వంటింట్లో పోపుల పెట్లో సామాను సర్దేసినట్లు కొన్ని ఏళ్లుగా పేరుకుపోయిన ఫైళ్ళన్నీ తీయించి పని పూర్తి చేయించి కందిపప్పు, పెసరపప్పు డబ్బాల మీద స్టిక్కర్ల మీద పేరు రాసినట్లు పేరు రాయించి వారం రోజుల్లో సర్దేసింది. ఆవిడకు అదంతా తెలిసి చేసింది కాదు. ఇది నా పని అనుకున్నది. అట్లాగే మృత్యువు తొంగి చూసినప్పుడు ఇది నా ధర్మం అనిపిస్తోందా కాంతానికి? కానీ ఈ రాజకీయపు చీకటి అడవుల మధ్యకు వచ్చేసిన అతను ఎట్లా వెనక్కు వెళ్ళగలడు? ఎవరు వెళ్ళనిస్తారు? చావో రేవో తేల్చుకోవాలి అంతే. తన కొడుకును రక్షించుకోవడం తన ధర్మం అనుకున్నాడు ఇప్పటిదాకా. కానీ భార్య విరుద్ధ ధర్మం చెబుతోంది. స్వధర్మం పక్కన మంది ధర్మం అనే పెద్ద గీత గీస్తే ఇది కనబడకుండా పోతుందా? భిక్షపతి ఈనాడు భార్య కోరికతో అయోమయంలో పడ్డాడు. తండ్రిగా మీరు, తల్లిగా నేను బాధపడవచ్చు వాడి కోసం. కానీ మీరు మంత్రిగా మంది కష్టం ఆలోచిస్తే ఇదే ధర్మం. వాడు బాగుపడాలన్నా ఇదే దారి అన్నది కాంతం. నవ్వుకున్నాడు అతను. తన కొడుకులో పాము పగ తనకు తెలుసు. అతడు బాగుపడలేడు. కష్టం. ఈ శిక్ష మరింత కచ్చపెంచి మరింత దుర్మార్గుడవుతాడు. కానీ మనిషిగా మారడం కష్టమే. కానీ కాంతం చెప్పింది మృత్యువు ఒడ్డున నిలబడి తీర్పు చెబుతోంది.
ఏం చెయ్యాలి? సరే, ముందు విషయం కనుక్కొని మళ్ళీ వస్తాను. ఆప్యాయంగా ఆమె తల మీద చెయ్యి వేసి నిమిరి కళ్ళల్లోకి చూస్తూ వస్తానమ్మా అని చెప్పి బయటకు అడుగు వేశాడు కాంతం భర్త భిక్షవతి. రాధ అరచేతుల్లో ముఖం దాచుకుని ఆలోచిస్తోంది. రాజారావుకు నొప్పి రావడం చాలా వరకు తగ్గింది. ఆల్కహాలిక్ ఎడిక్షన్ తగ్గుముఖం పడుతోంది. 2 సార్లు. ఒకసారి అతని స్నేహితుడు చూడాలని వస్తూ పువ్వుల బొకే, స్వీట్ డబ్బా, వీటితో పాటు మంచి బ్రాండ్ అనుకుంటూ సీసా బయటకు తీశాడు. గట్టిగా అరిచి గెటౌట్ అందామనుకున్నది రాధ. కానీ ఆ లోపలే విచిత్రం జరిగింది. హాస్పిటల్లో ఉన్న స్నేహితుడిని చూడడానికి వస్తూ ఏం గిఫ్ట్ తీసుకొచ్చాడో చూశావా రాధా? నాకేది మంచో నీకు తెలుసనుకుంటావు. నాకు ఏది కావాలో నా స్నేహితుడికి తెలిసింది చూడు నవ్వుతూ అంటున్న రాజారావు భాషలో ఏదో శ్లేష. ఆశ్చర్యంగా చూసింది రాధ. అతని మాటల్లో ఏదో ధ్వని ఆ స్నేహితుడికి కూడా అర్థమైనట్లుంది. అది కాదు రాజా, నువ్వు డ్రింక్స్ తాగకుండా ఉండలేవు, నాకు తెలుసు కదా. మొన్న ఇంటికి వెళ్తే మీ అమ్మగారు కూడా ఎంతకాలం బ్రతుకుతాడో, వాడికి ఏది ఇష్టమో అది చెయ్యనీయకుండా ఆ జీకే హాస్పిటల్లో పడేశాడు రఘు. నా కొడుక్కి ఏం కావాలో ఆ రాధకు ఎప్పుడూ తెలియదు. వాడికి ఆఖరి ఘడియల దాకా మందులు, ఇంజెక్షన్లు అంటూ చంపుతారు కాబోలు అంటూ బాధపడ్డారురా. నాకు నిజమే అనిపించింది. అందుకే. రాజారావు ఊరగా రాధ వంక చూశాడు. ఆశ్చర్యంగా ఆ చూపు అర్థమైంది రాధకు. చూశావా వీళ్ళు అన్న అర్థం అదా? అర్థమవుతోంది. కానీ కొత్త విషయం ఏమిటంటే తనను అర్థం చేసుకున్నావా అన్నట్లు చూడడం. ఆ మాత్రం స్నేహంగా ఏనాడూ చూసి ఎరగడు. తన మీద నమ్మకమా, లేక అతనికి చెప్పుకోవడానికి ఎవరూ లేకపోవడమా? ఒరేయ్, మీ లెక్క ప్రకారం త్వరగా పైలోకాలకు వెళ్ళిపోతాను. అక్కడ ఆల్కహాలు, సిగరెట్లు ఉండవు కదా. నీలాంటి స్నేహితుడు తెచ్చి ఇవ్వలేడు. అందుకని గట్టిగా నవ్వుతూ స్నేహితుడి భుజాన తట్టి ఆ బాటిల్ ఇచ్చి పంపించేశాడు రాజారావు. అట్లాగే మేనల్లుడు వస్తున్నానని ఫోన్ చేస్తే మొన్నటిలాగా బాటిల్ తీసుకురాకు, హాస్పిటల్ వాళ్ళు క్లాసు పీకుతారు అని చెప్పేశాడు. రాధను దగ్గర కూర్చోమని చెయ్యి పట్టుకుని నిద్రపోతున్నాడు. ఈ పరిణామాలకు ఆశ్చర్యపోతోంది రాధ. చచ్చిపోతానన్న భయం మనిషిలో ఈ రకమైన మార్పు తెస్తుందా? ఆశ్చర్యంగా ఉన్నది రాధకు. అదే విషయం షీలా మేడంను అడిగింది. నువ్వు తప్ప అందరూ అతడు చచ్చిపోతాడని డిసైడ్ అయిపోయారని పిస్తోందేమో. నీకు ఏమనిపిస్తోంది? పరీక్షగా చూస్తూ అడిగారు షీలా మేడం. ఏమనిపిస్తోంది? తనకు ఏమనిపిస్తోంది? చచ్చిపోవడం అనేది ఒక మహాశూన్యం. అందులో రాజారావు ఎందుకో తట్టుకోలేకపోయింది. ఆవిడ ఎవరో, అతని జీవితంలో మరొక స్త్రీ. ఆవిడకు ఏమనిపిస్తోంది? ఏమనుకుంటుంది ఆమె? అర్జెంటుగా ఆ విషయం తెలుసుకోవాలనిపిస్తోంది రాధకు. మొదట్లో తను ఒక బాధితురాలైన భార్య. తనను ఏమాత్రం అర్థం చేసుకొని అత్తగారి కుటుంబం తన గురించి పట్టించుకోకుండా ఆమె జీవితంలో ఆమె మాత్రమే ముఖ్యం అనుకునే తల్లి. అసమర్థుడైన తండ్రి. దేన్ని గురించి సీరియస్గా తీసుకుని అన్నగారు. ఈ ఫ్రేమ్వర్క్లో ఒక బొమ్మలా తయారైంది. కానీ జీగే హాస్పిటల్కు వచ్చిన తర్వాత చాలా చాలా కాన్సెప్ట్స్ మారిపోతున్నాయి. తనకు తెలియని వింత ప్రపంచం ఆమె కళ్ళ ముందు ఆవిష్కరించబడింది. అంత త్వరగా మారే సన్నివేశాలు, ఎన్నో విషయాలు పరిష్కారాలుగా మారడం, ఇవన్నీ రాధను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఫ్రేమ్ మారిపోతోంది. దానిలో రాధ చిత్రం, దాని కాన్సెప్ట్ కూడా రకరకాలుగా మారిపోతోంది. ఒక్కొక్కసారి బొమ్మ ఫ్రేమును దాటి ప్రవాహాలుగా దారి తెలియని తీరాలకు ప్రవహిస్తోందేమో ననిపిస్తోంది. ఈ ఎదుగుతూ ఎల్లలు దాటుతున్న రాధ స్వప్నను తన నుంచి ఏమీ ఆశించని గొప్ప స్నేహితురాలిగా, సుందర్కు చాలా మంచి స్నేహితురాలైన ఆంటీలాగా, గౌరీ లాంటి నర్సుకు ఇట్లాంటి మనిషిని చూడడం చాలా కష్టం అనిపించేలాగా, శ్రీదేవికి మంచి కంపెనియన్లాగా, రాజారావుకు విసుగు కలిగించే ఒక పదార్థం స్థితి నుంచి తన బాధను షేర్ చేసుకోవచ్చు అని నమ్మకం ఇచ్చే మనిషిలాగా, ఇలా చాలా చాలా రకాలుగా కనిపించడం ప్రారంభించింది. వదినా, నిన్ను
బెండ్ చెయ్యగలరేమో కానీ బ్రేక్ చెయ్యలేమని మన ఇంట్లో వాళ్లకు తెలుస్తోంది. రాజాలో కూడా నీ గురించిన ఆలోచనలో మార్పు వచ్చి ఉండాలి. నీకు ఆరాధకులు ఎక్కువయ్యారట. నేను కృష్ణతో టచ్లో ఉన్నాను. కీపిటప్ అని రఘు ఈమెయిల్ చూసి ఆశ్చర్యపోయింది రాధ. తనను ఇంతగా పట్టించుకున్నాడా రఘు? ఇంతకాలం అతన్ని గురించి ఆలోచించకుండా ఇంత మంచి స్నేహితుడిని పోగొట్టుకున్నాను నిట్టూరుస్తూ అనుకున్నది రాధ. ఇవన్నీ డాక్టర్ కృష్ణ దగ్గర నుంచి సేకరిస్తున్నాడా? అయినా అంత తలమునకలయ్యేంత పనిలో కృష్ణకి ఇవన్నీ తన గురించి అబ్జర్వ్ చేసి రఘుకు చెప్పేంత తీరిక ఉన్నదా? ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.